చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాను నక్సల్స్ ఫ్రీ ఏరియాగా ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే బస్తర్ పేరును లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఆపరేషన్ కగార్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఒక విధంగా అమిత్ షా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నార్మల్ గా ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకున్నట్టు వీళ్ళు 2026 మార్చి 31లోగా, అంటే ఇంకొక 10 నెలల్లోగా నక్సల్స్ మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని అనౌన్స్ చేశారు. సో బస్తర్ రీజన్ అంటేనే పేరు మావోయిస్ట్. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుంచి ఆ జిల్లాను తొలగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందంట. అంటే మొత్తం అక్కడ ఉన్న మావోయిస్టులు అందరూ అయితే లొంగిపోయినారు, లేకపోతే చనిపోయినారు. అట్లాగే కొన్ని చోట్ల అట్లా బస్తర్ డివిజన్ లోపల బాడెశెట్టి విలేజ్, సుక్మా డిస్టిక్ బికమ్స్ ఫస్ట్ నక్సల్ ఫ్రీ గ్రామ పంచాయత్ ఆఫ్ బస్తర్ డివిజన్. సో బస్తర్ డివిజన్ లో ఈ బాడెశెట్టి విలేజ్ సుక్మా జిల్లా ప్రాంతంలో మొట్టమొదటి నక్సల్ రహిత, అంటే ఇప్పుడు నక్సల్స్ రహిత గ్రామాలుగా ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటూ పోతారట. సో మనతో పాటు ప్రకాష్ గారు ఉన్నారు, అట్లాగే మురళీ మనోహర్ గారు ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షులు కూడా ఉన్నారు. ప్రకాష్ గారు, అమిత్ షా రాజకీయాల్లోకి రాకముందే జ్యోతిబాస్ గారు చెప్పారు, నక్సల్ బరీలో ఇక నక్సలైట్లు అనే వాళ్ళు ఉండకుండా చేస్తామని. చాలా మంది చంపేశారు పోలీస్ కస్టడీలో. నక్సలిజం పోయిందా? వెంగళరావు గారు 69లో పైలా వాసుదేవరావు గారిని, పంచాయతీ కృష్ణమూర్తి, పంచాయతీ నిర్మల, ఎవరైతే శ్రీకాకుళం ఉద్యమాన్ని నడిపారో చాలా మందిని చంపేశారు. ఇదే విధంగా చంపేసి ఇంకా నక్సల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. పోయిందా నక్సలిజం? ఇంకో రూపంలో వస్తుంది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ల తర్వాత తల్లి కడుపులోకి పడ్డ పిల్లోడు కూడా రేపు పెరిగి నక్సలైట్ అవుతాడు. భావజాలం ఎక్కడ పోతుంది? వీళ్ళు మనుషులను చంపుతారు కానీ భావజాలాన్ని చంపుతారా? అవకాశమే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి ఉండేదాకా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలతో భావజాలం కాదు కానీ తుపాకీ పట్టుకునే వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని ఎవరిని ఆపగలిగిన వీళ్ళు నాగాలాండ్, మణిపూర్, మిజో టెర్రరిస్టులను అక్కడ ఉన్న గ్రూప్స్ ఉన్నాయి, ఫైట్ చేస్తే గ్రూప్స్, వాళ్ళు ఆపగలిగారా? చిన్న ప్రాంతంలో వాళ్ళని ఏం చేయలేని వాళ్ళు భారతదేశం అంతా నక్సలైట్లను తుదముట్టి. ఇప్పుడు తెలంగాణలో ఉందా? ఏంటిది? తెలంగాణలో ఉన్నారా రిక్రూట్మెంట్? ఎందుకు అవుతుంది? లేనప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది కదా. నిన్నమొన్న చనిపోయిన వాళ్ళు కూడా 2013లో స్టూడెంట్ ఉన్న ఆమె ఇవాళ అక్కడ చనిపోయింది. తెలంగాణలో ఉందా ఇప్పుడు? ఇది యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే నక్సల్స్ కాదు. ఆ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళంతా నక్సల్సే. ఓకే, అట్లా ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని వాళ్ళ పేరు పెడుతున్నారు. వాళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు. రేపు నేనేమన్నా 10 ఏళ్ల తర్వాత తల్లి కడుపులో పడే బాప కూడా పెరిగిన తర్వాత నక్సలైట్ ఉంటదమ్మా. కాకపోతే ఎక్కడ కూడా దాన్ని తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇంకో రూపంలో వస్తుంది. వ్యతిరేకత అనేది ఏ రూపంలోనే రావచ్చు. వీళ్ళు ఎంత అనగదొక్కాలనుకుంటే అదంతా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కటండి, వీళ్ళు నేనేదంటే వీళ్ళు చేసే పనుల వల్ల పెరుగుతారు. ఎందుకు పెరుగుతారంటే రాజ్యాంగం అంటే గౌరవం లేదు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు. కోర్టులు తీర్పులు అంటే గౌరవం లేదు. కేశవరావు నువ్వు బాడీ ఇస్తే ఏమైందండి? ఆ బాడీని ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఇవ్వని చెప్పి. హైకోర్టు నిర్ణయాన్ని అలక్ష్యం చేయడానికి ఏం చెప్పారంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు కాబట్టి తలగబెట్టినామట. రాలేదు. నిజంగా కుటుంబ సభ్యులు లేరా నారాయణపూర్లో? వీళ్ళంతా పోయి అడగలేదా? కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుపోయి ఎస్పీ గారికి ఇవ్వలేదా? ఏమున్నది వీళ్ళు? ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులతోనే మిలిటరీ జనరల్ 4 గంటలకు ఫోన్ చేశాడు. 5ంటికి చర్చలు స్టార్ట్ అయినాయి, 6ంటికి కాల్ ఆఫ్ అయిపోయింది యుద్ధం. వాళ్ళేమో శత్రు దేశము. వాళ్ళు చంపిన పద్ధతి కూడా చూసాం కదా పహల్గాంలో. వాళ్ళను చర్చిస్తారు, వాళ్ళతోని పరిష్కారం చేసుకుంటారు. ఇక్కడ సొంత భారతీయ పౌరులు వాళ్ళు సమాజం కోసం తుపాకీ పెట్టిన వాళ్ళు. ఆ శాంతి భద్రతల ఇష్యూగా దాన్ని మార్చారు ఇద్దరు కలిసి. వీరి తప్పే కాదు, వారి తప్పు కూడా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా వాళ్ళు ఎప్పుడు 6 నెలల నుంచి మాతో చర్చించండి. ఎన్ని రోజులు ఎందుకు చర్చించని అంటారు? అదే అమిత్ షా పద్ధతి. డ్రోన్లు అవన్నీ పెట్టారు కాబట్టి, డ్రోన్ల ద్వారా ఇప్పుడు ఈజీగా దొరకబెట్టారు కాబట్టి చర్చలు అంటారు. 2 రోజులు ఎందుకన్నా చర్చలు అని వాళ్ళు అప్పుడు కూడా చర్చలు చేశారు. లాస్ట్ అవసాన దశకు వచ్చారు. తప్పేమున్నదండి? వాళ్ళు చనిపోయే ముందు కూడా మేము బయటకు వస్తాం, చర్చిస్తామని వాళ్ళు ఏమంటారు? లొంగిపోండి అంటారు. చర్చలు లేదు, మీరు ఆయుధాలు వదిలి లొంగిపోండి, అప్పుడు చర్చలు. లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు. ప్రధాన నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో చర్చిస్తే ఇబ్బంది ఏముంది? ఇప్పుడు పాకిస్తాన్ శత్రు దేశ సైనికుల కంటే ఘోరమైన వాళ్ళ ఇక్కడ పౌరులు, వాళ్ళకు ఓటు హక్కు లేదా? మురళీ మనోహర్ గారు,
యా వి ప్రకాష్ గారు ఏమంటారంటే సేమ్ పాకిస్తాన్ తో కంపారిజన్ చేస్తున్నారు. పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చలు జరిపినప్పుడు, వాళ్లతోనే జరిపినప్పుడు మావోయిస్టులు మన దేశ పౌరులు కదా. ఎందుకంటే ఈ నరేటివ్ అంతటా అదే నడుస్తుంది. పాకిస్తాన్ తో చర్చలు చేశారు. పాకిస్తాన్ శత్రు దేశము, మన పైన యుద్ధం చేస్తున్నారు, మన టార్గెట్ పూర్తయింది. అప్పుడు వాడు ఎక్కువ నష్టపోతున్నాడని చెప్పేసి సీజ్ ఫైర్ వాడే ప్రకటిస్తున్నాడు. కనుక యుద్ధం మనం కంటిన్యూ చేయాలన్నా చేయకూడదా నిర్ణయం చేసుకునే హక్కు మనకు ఉంటుంది. కనుక ఇదేదో చర్చలు చేసుకుని వాళ్ళతో ఒప్పందాలు చేసుకునేది కాదు. అసలు ఆ పోలికనే తప్పు. ఇప్పుడు మనం ఆపేసాం యుద్ధము. శత్రువు ఏడున్నాడు చెప్పండి? శత్రువు బార్డర్ అవతల ఉన్నాడు. ఇక్కడ తుపాకీ పట్టుకొని సంఖ్యలో ఉన్నాడు కదా. బార్డర్ అవతల ఉంటే పహల్గామ్ ఎందుకు జరుగుతుంది? జరుగుతాయి, అన్ని జరుగుతాయి. శత్రువు బయట ఎందుకు ఉంటాడు? సంఖ్యలో ఉన్నాడు. పీస్ టైమ్ లో చర్చలు రావు, చర్చలో ప్రస్తావన రాదు. సత్య తావు వచ్చినప్పుడు మాత్రమే చర్చలు వస్తాయా? అందరు కూడా ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ అంతా కూడా 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ప్రభుత్వంతో మాట్లాడి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. ఈ కాంగ్రెస్ తో చర్చలు చేసింది అయిపోయిండే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చల ప్రస్తావన? ఎప్పుడో ఒకసారి వస్తారు, ఎప్పుడు వచ్చినా కూడా చర్చలు చేయడం తప్పలేదు. చర్చలు చేయడం తప్పు కాదు, కానీ ఎప్పుడు అంతమవుతున్నప్పుడు కనుక అందరు తుపాకులు బారేస్తే శాంతి నెలకొంటుంది. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇది చట్టబద్ధమైన పని. మావోవాదం అనేది చట్టబద్ధమైన పని. రాజ్యాంగం గురించి నీతులు చెప్పే వాళ్ళందరూ కూడా మావో చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది, చాలా అవసరం ఈ దేశానికి అని చెప్తే అదే నమ్ముతాం అందరం కలిసి. ఈ రాజ్యాంగం ఎందుకు పర్లేదు ఎందుకు? నా ప్రశ్న అదేనా. కనుక మావోవాదం పోవాలి అనన్నా చెప్పాలి, మావోవాదం ఉండాలన్నా చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి. ముసుగులో పులాటలో ఏమంటారు? మావోవాదం ఉండాలా? మురళీమోహన్ గారు అడిగితే అది ఆగేది కాదు, నేను చెప్తే పెరిగేది కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారు, ఒక తుపాకి ఇచ్చాడు. 2 తుపాకులు నడుస్తాయా దేశంలో? ఒకే దేశంలో ఇప్పుడు ఒకటండి, రాజ్యాంగం అన్నాడు. వాళ్ళ నక్సలిజం ఆగాలంటే వీళ్ళ దోపిడీ పద్ధతులు ఆగాలి. ఇప్పుడు అది ఎవరి కొమ్ము కాస్తున్నారు? వేదాంత మొన్న 21,000 ఆగండి 21,000 కోట్లు, అది కాదు 21,000 కోట్లు డొనేషన్ ఇచ్చాడు ఆయన విద్యా సంస్థలు పెంచమని. అంబానీలు, అదానీలు ఇవన్నీ మీరు చర్చను డివియేట్ చేయాలి. మరి వాళ్ళు ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఎందుకు నక్సల్స్ వచ్చిందే? అందుకు దేశానికి అవసరమా? నేను అనేది ఏంటంటే, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వద్దు, మావోయిజాన్ని తీసుకుందాం అందరం కలిసి. తుపాకి ఉండని ఉంటే ఆ తుపాకి అన్నా ఉండని, ఉంటే ఈ తుపాకి అన్నా ఉండని, ఒక తుపాకి కోరుకోండి. మీరు ప్రజాస్వామ్యం అమలై ఉంటే నక్సలైట్లు వచ్చేవాళ్ళే, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నక్సలైట్లు వచ్చేవాళ్ళే. అవునబ్బా, ఇప్పుడు ఎంతో మంది అవుతారు. పూలందేవి కాలేదా? పూలందేవి మంత్రి కాలేదా? చెంబల్ల వాళ్ళతో చర్చలు జరిపి, అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. కనుక సీతక్క కాలేదా? రాజ్యాధికారం దక్కించుకోలేదా ఓటు ద్వారా? కనుక తుపాకి పట్టబెట్టి ఓటు ద్వారా రాజ్యాంగం తీసుకోండి, రాజ్యాధికారం తీసుకోండి. కొంతకాలం పాటు మీరు సింపతి ఏదో ఒకదానికి చూపించండి. అంబేద్కర్ రాజ్యాంగం మొత్తం అని చెప్పండి, లేదు మావోయిస్టులే కావాలని చెప్పండి. వీళ్ళ దోపిడీ ఉన్నంత కాలం నక్సలైట్లు ఉంటారు. దోపిడీకి మీరు మావోయిస్టులకు ముడిపెట్టి, అది కాదండి మురళీ మనోహర్ గారు, మోకాలకు పెట్టినట్టుగా 45 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడితే ఎట్లా పీరియడ్ ఉందని? అదే లెక్చరర్లను మాట్లాడిస్తే 45 నిమిషాలు నేనే మాట్లాడుతుంటే ఎట్లా? నేనేమంటున్నానే, ఒక్క నిమిషం. ఎర్లీ నక్సలైట్ మూవ్మెంట్ నేను మా జిల్లాలో స్టార్ట్ అయింది. ఇక్కడ తెలంగాణలో ములుగు జిల్లాలో ఎర్లీ నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది దేనికోసం? దోపిడీ, ఫారెస్ట్ వాళ్ళ అత్యాచారాలు, పోలీసుల దురాగతాలు. ఇవి లేకపోతే నక్సలైట్లు ఎందుకు వచ్చేవాళ్ళు? అంటే నక్సల్ పని ఇక్కడ తెలంగాణలో అట్లా కాదు, మావోది పక్క పెట్టండి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే ఇప్పుడు మావోయిజం ఫెయిల్ అయిందండి. మనోహర్ గారు, మావోయిజం ఫెయిల్ అయింది.
మావోయిజం ఎక్కడ కూడా వీలైంది కదా. బతికి కనుక పట్ట తుపాకీ కట్టలేదు. పక్కకు పడేసి, కానీ నేను అనేది ఏంటంటే పక్కకేసి. ఇప్పుడు ఇవాళ నక్సలైట్ల పేరు మీద వచ్చారు, రేపు ఇంకో పేరుతో వస్తారు. దాని అది ఆ మూలం సమస్య వేరే. మూలం ఆ సమస్య మూలం వేరే. ఏంటంటే దోపిడీ ఉన్నంత కాలం, అణచివేత ఉన్నంత కాలం ఏదో ఒక పేరుతో తిరగబడతారు. దోపిడీ, అణచివేత, ప్రజాస్వామ్యం ఎంత పరిపక్వత చెందితే అవి తగ్గుతాయి. అది దాన్ని ఎలా చేయాలి, మనం ప్రజాస్వామ్యాన్ని ఎలా పునరుద్ధరించాలి అనేది మీలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి, పనిచేయాలి, ప్రభుత్వంలో కూడా ఉండాలి. కానీ ఇది మార్గం కాదు, దాన్ని సమర్థించడం అసలే మార్గం కాదని నేను అంటున్నాను. లేదు, సమర్థిస్తలేం మేము నక్సలిజాన్ని, నేనేం సమర్థించగాని వాళ్ళు చర్చలకు వస్తాం ఉన్నప్పుడు ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉన్నది కదా, ఎందుకు చేయట్లేదు అనేది. సరే ఒక పని చేద్దాం, నిజంగానే అమిత్ షా ఈ నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం తుడిచేస్తా అంటాడు కదా, మళ్ళీ రారని గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? ప్రకాష్ గారు, ఇదిగో కానీ ఒకటి ప్రభుత్వం తుపాకీ చెప్పండి. ఒక్క నిమిషం ప్రకాష్ గారితో మాట్లాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ కొత్త జనరేషన్ ఇంతకుముందు ఇంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చినా నక్సలిజం కు పోయేవాడు కదా, అంటే ఎక్కువ ఉండేది రిక్రూట్మెంట్ ఎక్కువ. ఇప్పుడు నా ఇష్టం లేని పెళ్లి చేసినా నక్సలిజం పోయి నక్సలైట్ లో కలిసేవాడు. ప్రజల సమస్యలు కూడా మా ఇంట్లో ఎవరైనా భూస్వామి బెదిరిస్తున్నారంటే నక్సలైట్లకు పోయి చెప్పుకునేవాడు కదా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అంటే పోలీసులు వెంటనే యాక్ట్ కావాల్సిన సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి ఉంటే నక్సలైట్లో కలిసే బదులు వేరే వాళ్ళు ఎవరికి ఇష్టం ఉన్నారో వాళ్ళతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు, అవునా కదా. తర్వాత రెండోది, ఇంతకుముందు ఏంటంటే సిద్ధాంతాల గురించి చాలా సామాజిక స్పృహ యువతలో ఉండేది. ఇవాళ రేపు ఇవాళ చిన్నపిల్లలకి 1-2 గంటలు సెల్ ఫోన్ ఇవ్వకపోతే గొడవ పెడుతున్నారు. అటువంటిది పోయి ఫారెస్ట్లలో ఇప్పుడు యువత, ఈ 17-18 సంవత్సరాల యువత అడవిలో నివసించే పరిస్థితి ఉందా? ఇంకో రూపంలో అది లేకపోవడం వల్ల నక్సలిజం అన్నది క్రమక్రమంగా మావోయిస్ట్ డెఫినెట్ గా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. వీళ్ళని అణచివేస్తారండి, వాళ్ళు ఏం అనుమానం లేదు. ఇంకో 1 year కావచ్చు, 2 years కావచ్చు, యూనిఫామ్ వేసుకున్న గన్ పట్టుకున్న ప్రతి నక్సలైట్ సరెండర్ అన్న కావాలి, చంపేనన్నా చంపేస్తారు, వాళ్ళు ఏం అనుమానం లేదు. ఎందుకంటే రాజ్యం చాలా బలమైనది. కానీ ఒక్కటే, మళ్ళీ ఇటువంటి శక్తులు రావద్దు అనుకుంటే కూడా, ఇప్పుడు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్నది ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న ఒక ఇతర దేశాలతో ఉన్న ఆ ఐక్యత వల్ల ప్రభుత్వానికి సాధ్యమవుతుంది, అణిచివేయడం సాధ్యమవుతుంది. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదు అనేది క్లియర్ అయింది. కానీ ఒక్కటే ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ఒకటి ఏంటంటే కొంచెం దోపిడీ లేని సమాజం వైపుగా మళ్ళీ ప్రెజర్ గ్రూప్స్ వస్తాయి, ఇంకో రూపంలో వస్తాయి. ఎక్కడైతే ఆయుధం పట్టుకుని అయితే రాలేరు చెప్పలేము. ఇప్పుడు ఎల్టీటీ ఇంకో పద్ధతిలో వచ్చింది, వాళ్ళ నక్సలైట్లు అనలేము మనం. మిజోలా, మణిపూర్లో, అక్కడ నాగాలాండ్ ఇంకో పద్ధతిలో వస్తున్నారు. అంటే నేను అనేది ప్రతిఘటన అనేది ఎప్పుడూ ఉంటుంది అనేది మర్చిపోవద్దు. అణచివేత అనేది ఎంత ఎక్కువైతే ఆర్గనైజ్డ్ ఉండొచ్చు, అన్ఆర్గనైజ్డ్ ఉండొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్టుకుని సామాజిక స్పృహతో లేకపోతే అది ఆ రోజులు పోయినాయి. ఇంకో పద్ధతిలో ఎందుకు పోయినాయి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. రెండవది వాళ్ళ కమిట్మెంట్స్ కూడా అంత మీరు అప్పుడున్న కమిట్మెంట్స్ కానీ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు, కంఫర్ట్స్ పెరిగినప్పుడు, ఈ మారణకాండ అణచివేసే పద్ధతిలో జరుగుతున్నప్పుడు తప్పకుండా అది ఉంటది కదా. ఇప్పుడు అక్కడి నుంచే చాలా మంది సరెండర్ అయ్యారు కదా. ఇప్పుడు దాదాపు ఎంతమంది చనిపోయాలో అంతకంటే ఎక్కువ మంది సరెండర్ అయ్యారు. అయినప్పుడు ఏంటంటే ప్రజల్లో వాళ్ళకు ఆ షెల్టర్స్ ఉండవు, అడవులలో ఉండే మద్దతు కూడా ఎందుకు తక్కువైంది? చాలా కారణాలు. ఇప్పుడు 1 hour అన్నం పెట్టేవాళ్ళు చాలా ఉన్నాయి దానికి. అన్నం పెట్టేవాళ్ళు గ్రామస్తులు అన్నం పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు పెడుతున్నారు ఎందుకు? అవును, అంటే ఒక నిర్బంధం ఉంటది, భయం ఉంటది. ఇప్పుడు అన్నం పెట్టిన తెల్లారి పోలీసులు చంపేస్తారు కదా, ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ పోతుంది. కోవర్ట్ సిస్టమ్ ఎక్కువైంది, ఇన్ఫార్మెంట్స్ ఎక్కువైండ్లు. తర్వాత వాళ్ళు కూడా డబ్బులకు ఆశపడుతున్నారు. పోలీసులు కూడా అది అన్ఆడిటెడ్ అకౌంట్ ఉంటది ఎస్పీల దగ్గర. ఇవన్నీ కూడా కారణాలు. ఎందుకు తక్కువైందంటే ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. మురళీ మనోహర్ గారు చెప్తున్నారు. ప్రశ్న అన్నది అవేంటే ప్రజాస్వామ్యపు అనేక లోపాలు ఉండేవి. మనము చాలా మటుకు సరిదిద్దుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరకు ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ పైన ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ పెరిగింది. ఏదో ఒకటి చేసి చూపించకపోతే వాళ్లకు తెరవలేదు. అందుకే సంక్షేమ కార్యక్రమాల యొక్క పోటీ పెరిగింది. దానివల్ల పేదవాడు లాభపడ్డాడు. రోజు రోజు కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రజాస్వామ్యం కూడా కొద్దిగా బలపడుతుంది. అంత బాగుందని నేను అనడం లేదు. కనుక ఉద్యమాలు రేపు వచ్చినా కూడా
ఏమవుతాయంటే నిజంగా అందులో సమస్యలో పట్టుంటే ప్రజలు మీ వెంట వస్తారు. ఆయుధం కన్నా బలమైంది ప్రజాస్వామ్యమే అవుతుంది. ప్రజా బలమే బలమైంది, ఆయుధం కాదు. ఓకే. ఇది మావోవాదులు ఎప్పుడైతే ఉద్యమాలు కూడా నడపగలరని నా అభిప్రాయం. ఓకే. జనజీవన స్రవంతులు కానీ వి ప్రకాష్ గారు అంటారు, సరే ఈ రూపంలో కాకుండా ఇంకో రూపంలో వస్తుంది అంటారు. వస్తారు, తప్పకుండా వస్తారు. కానీ చివరకు ఆయుధాలు ధరించిన వాళ్ళ వెంట వాళ్ళు రాలేరు. అది తప్పకుండా అంతపడుతుంది. ఎందుకంటే వారన్నట్టుగానే రాజ్యం బలమైంది కనుక. ఓకే. ప్రభుత్వాలు మారుతున్నాయి, మనం గుర్తించాలి. ప్రజలకు తప్పకుండా తగ్గిసేసి అందించే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. దోపిడీ మాత్రం ఆగాల్సిందే. ప్రజా ఉద్యమాల ద్వారా దోపిడీ ఆగాల్సిందే. చర్చలో ఎవరు కామెంట్ చేశారు ఏంటంటే, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నక్సలిజం ఐడియాలజీ అండ్ బ్రింజల్, అంటే నక్సలిజం ఐడియాలజీ వంకాయ ఇవన్నిట్లో లేదు. నౌ యూత్ నీడ్స్ ఓన్లీ మొబైల్, నెట్, పిజ్జా, సిటీ లైఫ్. అంటే ఇప్పటి జనరేషన్ మొబైల్, నెట్, పిజ్జా, సిటీ లైఫ్. ఇది కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరిగింది, టెక్నాలజీ స్టార్ట్అప్ ఐడియాస్. ప్రకాష్ గారు మొదట్లో చెప్పిన మాట ఒకటి, నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ప్రకాష్ గారు ఏమన్నారంటే, ఇంతమందిని చంపారు, ఇంకా ఎంతమందినైనా చావండి. మావోయిజం మావోలు పోవచ్చు కానీ మావోయిజం సిద్ధాంతం బ్రతికుంటుంది అని. అది నిజము. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఆలోచిస్తాడు, ఎక్కడ దోపిడీ ఉంటే దాన్ని సహించలేదు. అది 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 ఎప్పటికీ నిజం. అట్లాగే మావోయిజం కూడా, మావోయిస్టులు కూడా చాలా మందిని చంపారు, దుర్మార్గంగా చంపారు. రైళ్లను పేల్చారు, బస్సులను పేల్చారు, టీవీ టవర్లను పేల్చారు. వీర వాళ్ళను అనుకోవద్దు, ఎస్టీ దళితులను చంపారు. మొన్న రాధా అనే మాదిగ పిల్లను చంపారు, కిదారిని చంపారు, సోమును చంపారు, రాజ్య నాయకుని చంపారు. నేను 100 లిస్ట్ ఇస్తాను. అయినా సరే రాలేదు వాళ్ళ చేతికి. లీడర్స్ చంపారు, వాళ్ళకు అధికారం దక్కలేదు. అది ఎంత నిజమో ఇది అంతే నిజం. కనుక మధ్య మార్గం ఏంటంటే, ప్రజా ఉద్యమాలే శరణ్యము, ప్రజలను కలుపుకొని పోవడమే సరి అయిన మార్గం. ఇంత మాత్రం నేను చెప్పగలను. మావోయిజం పేరుతో జరిగిందంతా మావో సిద్ధాంతం కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే రకరకాల కోణాలలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అన్వయించడంలో విఫలమైన సిద్ధాంతం గొప్పదా? నేను 79 తెగతెంపులు చేసుకున్నా. అట్లా ఒక 1 year అధ్యయనం చేసుకున్నా. మావో సిద్ధాంతం మంచిది, కానీ దేశాలలో అన్వయించడంలో దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఉండద్దని మావో అక్కడ చెప్పిండు, కానీ ఇక్కడ అట్లా జరగదు. ఇక్కడ ఏంటంటే 3 కోట్ల దేవుళ్ళు ఉన్న భారతదేశం ఇది. దేవుళ్ళు ఉండద్దని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అది ప్రజలు నమ్ముతున్నప్పుడు వాళ్ళ నమ్మకాలను తుడి చేయగలుగుతామా? అంటే ఇంకోటి, మావో సిద్ధాంతంలో అది వివాదాంశం కాదు కదా. నేను అనేది ఏంటంటే తప్పుడుగా అన్వయించుకోవడంలో పొరపాట్లు జరిగినాయి. చాలా విషయాలు, కులం ఉన్నదనే యాక్సెప్ట్ చేయాలి, ప్రాంతీయ ఉద్యమాలను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు ప్రజల సెంటిమెంట్లను గౌరవించవద్దా? ఇప్పుడు నీదేంది వర్గ పోరాటానికి ఇవన్నీ అడ్డం వస్తాయా? నీ వర్గ పోరాటానికి పద్ధతులు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి, జైరాబాద్ దిక్కు బోర్డు పెట్టుకొని వరంగల్ దిక్కుపోయారు వాళ్ళు. అంటే ప్రజలు ప్రతిఘటించడానికి వాళ్ళని సిద్ధం చేయాల్సింది బదులు ఏ పోరాట రూపం అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. గుత్పలతో కొడదామా లేకపోతే తుపాకులు పడదామా అని ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సూపర్ మెన్స్ లాగా ఎక్కడో ఉండి అండర్ గ్రౌండ్ లో వచ్చి రాత్రి తలలు నరికిపోతే ఎట్లా? ఇప్పుడు ఇట్లా హెచ్చరికలు లేకుండా ఎవరిని చంపొద్దు అనేది ఉంటుంది. సాయుధ పోరాటం ఎక్కడ మొదలైందండి? ఇవి సాయుధ ఘటనలు. సాయుధ పోరాటం అంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తుపాకులు పట్టుకొని పోరాడడం సాయుధ. తెలంగాణ ఉద్యమంలో జరిగింది అది. తెలంగాణ నిజాం వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఉంది కదా, వ్యవసాయ విప్లవం, అక్కడ జరిగింది అది రియల్ సాయుధ పోరాటం. ఇక్కడ నక్సల్బర్లో జరిగింది కాదు, శ్రీకాకుళంలో జరిగింది కాదు, తెలంగాణలో జరిగింది కాదు, ఎక్కడ ఛత్తీస్గఢ్ లో జరిగింది కూడా గెరిల్లా వార్ఫేర్ అని వాళ్ళు చెప్పారు తప్ప పెద్ద ఎత్తున ప్రజల సాయుధ పోరాటం కాదు అది. ప్రజల ఆ స్థాయికి వాళ్ళ చైతన్యం కూడా ఇప్పుడు అహింసనే కోరుకుంటారు. అదే, కొంతమంది హింసను కోరుకోవచ్చు, కానీ సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళు అన్వయించడంలో విఫలమైన. అందుకే లేకపోతే అది అణిచివేయబడేదే కాదు. నిజంగానే ప్రజలను వాళ్ళు సాయుధులను చేసి వాళ్ళకి ఆ చైతన్యాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున మావో కదా చైనాలో చేసినట్టుగా అట్లా చేసినట్టయితే అది అణిచివేయడం సాధ్యం కాకపోయేది.
బట్ ఇది అట్లా జరగలేదు. చిన్న ప్రాంతాలలో పరిమితమై గెరిల్లా వార్ఫేర్ అన్నారు వాళ్ళు. ఓకే, అది మా మాట కాసి దెబ్బతీయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. యా, మురళీ మనోహర్ గారు కన్క్లూడ్ చేయండి. ఫైనల్ గా ఇది సాధ్యమా మురళీ మనోహర్ గారు? కట్టేనట్టు. సో ఒకటి ఫైనల్ గా ఇప్పుడు అమిత్ షా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారు 2026 మార్చి 31 వరకు సాయుధ రూపంలో ఉన్న వాళ్ళైతే క్లోజ్ అవుతారా? వాళ్ళకు ఇప్పుడు మీరు కనుక చర్చల ద్వారా మీరు ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉంటే మేము మీతో చర్చలు చేయలేం. మీరు ఈ సీజ్ ఫైర్ అన్నారు కదా, పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తే వీళ్ళు చేశారు. సో అదన్నా ఒకటి చెప్పాలి కదా వాళ్ళకు. మీరు కాల్పులు ఆపండి, మీరు ఆయుధాలను డంపులలో పెట్టుకుంటారా, సరెండర్ చేస్తారా మీ ఇష్టం. మీరు బయటకు వచ్చి సరెండర్ కానీ, లేకపోతే చర్చలు చేసి సరెండర్ చేయించుకుంటాం. మీరు ఎవరైతే ముందుకు వస్తారో మీ మీద కేసులు ఉండవు. ఇట్లాంటివి ఏమైనా చేయాలి కదా. ఏది లేదు కదా, వన్ సైడెడ్ గా నేను చంపుకుంటా పోతా అంటే ఇది స్వతంత్ర భారతదేశం అని అనుకోవాలా వద్దా? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. తుపాకీ పట్టేవాడికి ప్రాథమిక హక్కులు లేవు అని చెప్పిందా రాజ్యాంగం? ఎక్కడన్నా చెప్పిందా? తుపాకీ పట్టేవాడికి, తుపాకీ పట్టేవాడు అవతల వాడిని చంపుతుంటే కూడా నేను ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోలీసులు చంపాలి. ముఖం మీద కలిస్తే వీళ్ళు కాళ్ళ మీద నేను ఒకటే అంటున్నాను, ఒకటే. అవతల వాడు చంపు సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు జరిగిన ఈ రియల్ ఎన్కౌంటర్స్ వేరు, ఫేక్ ఎన్కౌంటర్స్ వేరు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నది రియల్ ఎన్కౌంటర్. బట్ అవకాశం వాళ్ళే ఇస్తున్నారు చర్చల కోసం. అప్పుడు నువ్వు కాల్చడం అనేది కాదు. ఇప్పుడు కొద్దిమంది అన్నారు ఏదో కాళ్ళ మీద కాల్చాలంటే అవతలవాడు మన మొహం మీద కాలుస్తుంటే మన కాళ్ళ మీద కాల్చడం పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చంపాలి? ఇప్పుడు అప్పటికి వాళ్ళకి 40 గంటల నుంచి, ఒక్క నిమిషం, నిన్న నక్సలైట్లు ఇచ్చిన లేఖలో ఏమున్నది? 40 గంటల నుంచి నీళ్లు లేవు, తిండి లేదు అని అన్నారు. ఓపిక పట్టచ్చు కదా ఇంకో 40 గంటలు. మురళీ మనోహర్ గారు ఉన్నారా లైన్ లో? అదే 60 గంటలుగా తిండి లేని వాళ్ళ మీద ఎందుకు దాడి అంటున్నారు? వాళ్ళే లొంగిపోయే వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా లొంగిపోయే వాళ్ళు, ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఆడ అన్ని కోనాలి. ఇప్పుడు మన సిగరెన్ లో ఒక్క నిమిషం, 1200 కిలోల ఫుడ్ మెటీరియల్ ఉంది ఇప్పుడు ఇంకా. ఒక నిమిషం, 1200 కిలోలు. ఇప్పుడు మన సిగరెన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు కదా. ఒక ఇంట్లో నక్సలైట్ ఉన్నాడు, పైనుంచి పెట్రోల్ పోసి మంట పెట్టి చంపారు. అప్పుడు ఇది స్టేట్ గవర్నమెంటే. అవసరమా? ఆయన ఆ ఇంట్లో ఉన్నోడిని మనం అన్ని అందకుండా చేసి, నీళ్లు ఫుడ్ అందకుండా చేస్తే 4 రోజుల్లో బయటకు వస్తాడు. గతంలో శాంతి చర్చల అనంతరం మావోయిస్టులు తమ పరిధిని విస్తరించుకున్నారు. అందుకే ప్రభుత్వం గత అనుభవాల దృష్ట్యా శాంతి చర్చలు అంటే ఎన్నో మార్గాలున్నాయి, వాళ్ళని అణచివేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ వాళ్ళు చర్చలకు వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనకపోతే మనం ఈ డిస్కషన్ జరగకపోవు కదా. అంటే వాళ్ళు ఇది గమనించన్నా కూడా వాళ్ళకు బతకాలని ఒక ఆశ ఉంది. మరి వాడు చర్చల ద్వారా మీరు వాడిని బయటికి రప్పించి జైల్లో పెడతారా, లేకుంటే సాధారణ జనజీవన స్రవంతిలో కలుపుతారా? ఏదో చేయాల్సి ఉండే. ఇంకొంచెం ప్రయత్నం చేస్తే అందరు సరెండర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కూడా అవుతారు. ఇప్పుడు కేశవరావు గారు చనిపోయినాక ఇంకా అబూజ్ మండలో ఇప్పుడు వేటాడడం అవసరం లేదు. ఒక టైం డెడ్ లైన్ పెట్టి మీరు బయటికి రండి అని చెప్తే ఇంకెవరు ఉండరు అందులో. ఎందుకంటే నాయకుడే పోయింది కదా. కొంచెం ఉంటుంది అది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఈ జనరేషన్ మీద ఉంటుంది, తుపాకులు పట్టుకున్న వాళ్ళ మీద. ఇప్పటికైనా నరమేధం ఎందుకు? అవకాశం ఉన్నప్పుడు. అవకాశం లేనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు చేసుకోనియండి. ఓకే, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి ఒక్కొక్కటిగా నక్సల్స్ ఫ్రీ పంచాయతీలుగా డిక్లేర్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఒక పంచాయతీని ఆల్రెడీ డిక్లేర్ చేసింది బస్తర్ రీజియన్లో. అట్లా 2026 మార్చి 31లోగా మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని అమిత్ షా పబ్లిక్గా మొన్న నంబాల కేశవరావు చనిపోయిన సందర్భంగా ట్వీట్ చేశారు. సో టార్గెట్ పెట్టుకుని మరి ఆ విధంగా అయితే లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్లో చంపేయడం అయితే చేస్తున్నారు. దీని మీద పౌర హక్కుల సంఘాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి నిరోధకులుగా నక్సల్స్ తయారయ్యారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నా, వాళ్ళతో చర్చలు మాత్రం ఏం లేవని చెప్తున్నారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.